న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో గొప్ప రాజకీయ సదస్సును నిర్వహించడం జరిగింది. పితామహ పత్రిజీ మాట్లాడుతూ ఎన్నికల వరకు ఈ 10 రోజులు ప్రతి ఒక్కరూ సమైక్యంగా కృషి చేయాలని, ఆర్గనైజర్స్ అందరి సహకారంతో కలిసికట్టుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. పత్తికొండ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి గీత పత్రిజీ సమక్షంలో పిరిమిడి పార్టీ ఆవశ్యకతను వివరిస్తూ ధ్యాన శాకాహార ప్రచార శంఖారావం పూరించారు. ప్రొద్దుటూరులో పిరిమిడి పార్టీ ప్రచారం అద్భుతంగా జరగబడింది. పార్టిసిపేట్ కావాలి, నిలబడాలి, పార్టీ తరఫు నుంచి నిలబడాలని చాలా ఇంట్రెస్ట్ ఉండింది. దాని తగ్గట్టుగా పత్రిసార్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఎందుకు మా నాన్నగారు కూడా అడిగారు, ఎందుకమ్మా మీకు స్పిరిచువల్లో ఉన్నారు, మీకెందుకు మా ధ్యానంలో వాళ్ళకంతా పార్టీ అని చెప్పి చెప్తా అందరికీ అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగిన వాళ్ళకంతా ఇదే క్వశ్చన్ కూర్చో చెప్తా. ఆత్మ జ్ఞానులే పరిపాలకులుగా ఉండాలి, శాకాహారులే పరిపాలకులుగా ఉండాలి. అప్పుడే మనం మన దేశాన్ని మనం ఎంతసేపైనా మనం అంటాం స్వార్థకీయ రాజకీయాలు, వాళ్ళు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, ఈ పార్టీ ఏ పార్టీ బాగాలేదు, ఎవరిని తప్పు పట్టవలసిన పనిలే. మనం ఒక అడుగు ముందుకేద్దాం, ముందుకేసి మనల్ని మనం నిరూపించుకుందాం. ప్రతి ఒక్కరిని ఆత్మ జ్ఞానులుగా చేంజ్ చేద్దాం. చేంజ్ చేసిన ఆటోమేటిక్గా మనం అసెంబ్లీలో నిలబడతాం. అయ్యా నిలబడి మన వాయిస్ని ప్రతి ఒక్కరూ కూడా వినిపించే అవకాశం అతి తొందరలోనే ఉంది. ఆ అవకాశాన్ని ఈ రోజు నుంచి నేను ప్రతి నిమిషం వదలకుండా నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా. నా వాయిస్ని అసెంబ్లీలో వినిపించి తీర్తానని నాకు ఆ కోరిక ఉంది, ఆ దమ్ము ఉంది, చేయగలను. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. ధ్యానం చేసేవాళ్ళు మాత్రమే, ధ్యానం చేసేవాళ్ళు మాత్రమే, శాకాహారులు మాత్రమే దేశాన్ని పరిపాలించాలి. లేకపోతే ఆ దేశం ఎటువంటి పరిస్థితిలో ముందుకు పోదు. దానికి స్వార్థప్రియం, నాది అనే భేదం నుంచి మనకి ధ్యానం చేస్తే మనలో దైవిక లక్షణాలు పెరుగుతాయి. ప్రేమ, దయ, కరుణ, జాలి అవి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నాది, నేను అనే స్వార్థాన్ని వదిలేసి మనది అనే కలుపుకునే తత్వం మనలో బాగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ కలుపుకునే తత్వం పెరిగిందో మనకు అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు, అందరూ మనకే ఓటేస్తారు, మనమే గెలుస్తాం, మనదే రాజ్యం. పిరమిడ్ రాజ్యం, పిరమిడ్ పార్టీకి జై 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 పార్టీకి జై జై. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వికారాబాద్లోని క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ చేరుకున్నారు. డాక్టర్ కొన్నవీటి న్యూటన్, డాక్టర్ లక్ష్మీ దంపతుల ద్వారా స్థాపింపబడిన ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక శాస్త్రం పట్ల ఎందరికో అవగాహన కల్పిస్తూ అంచెలంచెలుగా విస్తరిస్తూ ఉంది. వికారాబాద్ జిల్లాలోని నాగసాని పల్లెలో గల ఈ విశ్వవిద్యాలయాన్ని బుధవారం సాయంత్రం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సందర్శించారు. ఇక్కడ నిరంతరంగా జరుగుతున్న సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కి విచ్చేసిన ధ్యాన మిత్రులను కలిసి వారితో ముచ్చటించారు. వారితో ప్రశ్నలు, పరిప్రశ్నలను కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అనంతరం పితామహ పత్రిజీ వారితో గైడెడ్ మెడిటేషన్ చేయించారు. పత్రిజీ రాకతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్ లక్ష్మీ, న్యూటన్లు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
నిజామాబాద్ జిల్లా పరిసర గ్రామాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రణవీర్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. స్థానిక భీంగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధ్యాన శిక్షణ తరగతిలో లిటిల్ మాస్టర్ చిరంజీవి అభిరామ్ తన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించడం జరిగింది. మాస్టర్ అభిరామ్ చిన్న వయసు నుంచే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ తన అవగాహన శక్తి, జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ చదువుతో పాటు అన్ని విషయాలలోనూ అద్భుతంగా రాణిస్తూ తన జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నాడు. కూర్చుంటేనే ధ్యానం కుదురుతుంది. ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన మైండ్ మొత్తం ధ్యానంలో ఉండాలి. మనం ధ్యానంలో మునిగి తేలాలి. అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోండి. ఏది కూడా వినద్దు. హాయిగా కూర్చోండి. కళ్ళు తెరిచి చూడరాదు, చేతులు వీడరాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలరాదు. ఎవరైనా సరే ప్రశాంతంగా కూర్చోండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మనం ధ్యానమే చేస్తున్నాం, ఊరికే కూర్చోలేదు. మనము ధ్యానమే చేస్తున్నాం తప్ప వేరేది చేయట్లేదు. అప్పుడు మనం ప్రశాంతంగా కూర్చోవాలి తప్ప అటు ఇటు చూడొద్దు, కళ్ళు తెరవరాదు, చెవులతోటి ఏది కూడా వినరాదు. కంపల్సరీ ఎలుగడ్డ మాత్రం తినకండి ఎవరైనా సరే. ఒకవేళ ఎలుగడ్డ తింటే ధ్యానంలోకి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం నైట్ మొత్తం ధ్యానం చేసి పొద్దున ఎలుగడ్డ తింటే లాభం లేదు. శక్తి మొత్తం మనం చేసిందంతా వెళ్ళిపోతుంది. హాయిగా కూర్చోవాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఆదోనిలోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో అద్భుతమైన ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. క్రాంతినగర్లో గల ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు సాయంత్రం ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. బుధవారం రోజు శ్రీమతి రంగవల్లిచే అందించబడిన ధ్యాన జ్ఞాన సందేశంతో విచ్చేసిన ధ్యానులంతా ఎంతో ఆనందానుభూతిని పొందారు. ధ్యానాలయాలే దేవాలయాలు కావాలి అన్న పత్రిజీ ఆశయం మేరకు ముందుకు పయనిస్తున్నారు మన పిరమిడ్ మాస్టర్స్ ఎందరో. కడప జిల్లా ప్రొద్దుటూరులో గల నరసింహస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ధ్యాన శిక్షణ తరగతిలో పిరమిడ్ మాస్టర్స్ శ్రీమతి జయ మరి శ్రీమతి జ్యోతి ధ్యానం యొక్క గొప్పతనాన్ని, దేవాలయాల ప్రత్యేకతను గురించి ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది. ఒరిస్సాలోని కటక్లో గల జీఎస్పీ పార్క్లో ప్రతిరోజు నిర్వహిస్తున్న ధ్యాన తరగతిలో భాగంగా రేఖా అగర్వాల్ బుధవారం ఉదయం తన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అలాగే చందన్ పోఖ్రి పార్కులో కుసుమ్జీ బాజోరియా మరి అనితా శర్మ ప్రతినిత్యం పార్కు విచ్చేస్తున్న వారందరికీ ధ్యానం నేర్పించి ప్రతిరోజు ధ్యానం చేయిస్తున్నారు. పాటకుల్ షాహీలో రాధారాణి, కటక్లో బక్షీబాస్ ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. రాయ్పూర్లోని అవంతినగర్ పార్కులో ప్రతినిత్యం జరుగుతున్న ధ్యాన శిక్షణ తరగతిలో భాగంగా 18వ రోజు ధ్యాన తరగతి ఉదయం 6:30 అద్భుతంగా నిర్వహించడం జరిగింది.
టెంపుల్ మాస్టర్ జానకి గృహంలో అద్భుతమైన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి నిర్వహించారు. సీనియర్ హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.